హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మరి అద్భుతమైన ఇంట్రెస్టింగ్ టాపిక్తో అయితే మేము ముందుకైతే వచ్చేసా ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో వచ్చేసి మీరైతే ఎప్పుడప్పుడు ఎదురు చూస్తున్న ఆర్ఆర్బీ ఎన్టీపీసీ రిజల్ట్స్ కోసం అయితే ఈరోజు వీడియోలో అయితే క్లారిటీగా అయితే చెప్పబోతున్నాం ఫ్రెండ్స్. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ రిజల్ట్ వచ్చేసి ఈరోజు అయితే రిలీజ్ అయితే చేస్తారని చెప్పేసి నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. సో గైస్, వీడియో అయితే ఎక్కడైతే స్కిప్ చేయకుండా వీడియో అయితే ఫుల్గా అయితే చూడండి. అలానే ఒక వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్కి అలానే ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి వాళ్ళకైతే హెల్ప్ అయితే చేయండి. మీకు లేట్ అయితే చేయకుండా టాపిక్లకి అయితే వెళ్ళిపోదాం. నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ ఎన్టీపీసీ పరీక్ష రాసిన అభ్యర్థులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది రైల్వే రిక్వైర్మెంట్ బోర్డ్. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ రిజల్ట్స్ వచ్చేసి ఈ వారం నుంచి వచ్చే వారం లోపు అయితే వీళ్ళైతే రిలీజ్ చేస్తామని చెప్పేసి నోటిఫికేషన్ అయితే చెప్పడం అయితే జరిగింది. ఈ యొక్క ఆర్ఆర్బీ నోటిఫికేషన్ వచ్చేసి 2019లో రిలీజ్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ యొక్క నోటిఫికేషన్లో వచ్చేసి 35,000 పోస్టులు అయితే భర్తీకి అయితే వీళ్ళైతే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ యొక్క నోటిఫికేషన్కి వచ్చేసి భారీగా అయితే స్పందన అయితే లభించింది. సుమారు 1,26,00,000 మంది అయితే ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకున్నారు. దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండడం, దానికి తోడు కరోనా కూడా యాడ్ అవ్వడం వల్ల పరీక్షలు అయితే లేట్ అయితే అయింది. దీంతో 2020 డిసెంబర్ 28 నుంచి 2021 జూలై 31 మధ్య దశల వారీగా పరీక్షలు అయితే నిర్వహించారు. అయితే జూలై 31న 7 ఫేజ్లలో దేశవ్యాప్తంగా ఈ ఎన్టీపీసీ CBT1 పరీక్ష అయితే పూర్తి అయితే చేశారు. ఆ వెంటనే ప్రాథమిక కీ కూడా విడుదలైతే చేయడం అయితే జరిగింది. దీనికైతే చాలా అభ్యంతరాలు అయితే వచ్చాయి. ఆ అభ్యంతరాలు కూడా వీళ్ళైతే స్వీకరించడం అయితే జరిగింది. చాలామంది అయితే ఈ యొక్క ఎన్టీపీసీ రిజల్ట్స్ కోసం చాలా వెయిటింగ్ అయితే చేస్తున్నారు. వాళ్ళకైతే ఇదైతే గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. మీకు కనుక రిజల్ట్స్ కానీ తెలుసుకోవాలనుకుంటే కిందనైతే లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ యొక్క లింక్ నుంచి అయితే మీరైతే రిజల్ట్స్ అయితే క్లారిటీగా అయితే తెలుసుకోవచ్చు. రైల్వే రిక్వైర్మెంట్ బోర్డులో ప్రతి జోన్కి కేటగిరీ వారీగా విడివిడిగా కట్ ఆఫ్ అనేది నిర్ణయించడం అయితే జరుగుతుంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్లో CBT1లో అభ్యర్థి పొందాల్సిన కనీస మార్కులని కట్ ఆఫ్గా పరిగణిస్తారు. అయితే భారీ మొత్తంలో అభ్యర్థులు ఈ యొక్క పరీక్షకి హాజరైన కారణంగా కేటగిరీల వారీగా ఈ యొక్క కట్ ఆఫ్ అయితే ఉంటుందని చెప్తున్నారు. కట్ ఆఫ్ వచ్చేసి భారీగా అయితే వీలైతే ఉంటుందని చెప్పడమే జరిగింది. జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 68 నుంచి 72 మార్కుల మధ్య ఉండాలని చెప్తున్నారు. అలానే ఈడబ్ల్యూసీ అభ్యర్థులకు 62 నుంచి 65 మధ్య మరియు ఓబీసీ అభ్యర్థులకు 60 నుంచి 63 మధ్య కట్ ఆఫ్ ఉండే అవకాశం ఉంది అని చెప్తున్నారు. అలానే ఎస్సీ క్యాండిడేట్లకు వచ్చేసి 50 నుంచి 54 మార్క్స్ అయితే రావాలని చెప్తున్నారు. అలానే ఎస్టీ క్యాండిడేట్స్ వచ్చేసి 48 నుంచి 52 వరకు ఉండే అవకాశం ఉందని చెప్పేసి నిపుణులు అయితే అంచనా వేయడం అయితే జరిగింది. పరీక్షకు హాజరైన వారు రిజిస్టర్ నెంబర్ మరియు రోల్ నెంబర్, పాస్వర్డ్, పుట్టిన తేదీ వంటి వివరాలతో లాగిన్ అయితే అయ్యి రిజల్ట్స్ అయితే చూసుకోవచ్చు. షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు అయితే CBT2 అయితే నిర్వహించడం అయితే జరుగుతుంది. నేనైతే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. మీరైతే అక్కడి నుంచి అయితే రిజల్ట్స్ అనేది క్లారిటీగా అయితే తెలుసుకోవచ్చు. గైస్, అలానే మీరైతే ప్రైవేట్ జాబ్స్ కోసం చూసినట్టయితే తర్వాత వీడియోలో వచ్చేసి ఫ్రెషర్స్ కోసం చాలా వేకెన్సీలు అయితే పడ్డాయి ఫ్రెండ్స్. అలానే విప్రో, అలానే కాగ్నిజెంట్, తర్వాత టెక్ మహీంద్రాలో వచ్చేసి అలా చాలా కంపెనీలు అయితే ఫ్రెషర్స్ అయితే తీసుకుంటున్నారు. ఈ యొక్క రిక్వైర్మెంట్లో వచ్చేసి 50,000 పైన వేకెన్సీలు అయితే ఉన్నాయని చెప్తున్నారు. గైస్, అంతవరకు మన ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఇలానే మరిన్ని అప్డేట్ల కోసం అయితే మేము ముందుకైతే ప్రతిరోజు తీసుకొని వస్తాం ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి. అలానే ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. అలానే మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ యొక్క వీడియోని షేర్ అయితే చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.